హాయ్ అండి. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు శీకాకాయ పౌడర్ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. జుట్టు దృఢంగా అవ్వడానికి, జుట్టు కుదుళ్ళని దృఢంగా చేసుకోవడానికి, జుట్టు తెల్లబడకుండా ఉండడానికి, ఈ మధ్యలో చిన్న వయసులో ఉన్నవారికి కూడా జుట్టు తెల్లబడుతుంది కదండి. అలాంటి సమస్యని నివారించడానికి, జుట్టు జిడ్డుగా ఉండకుండా నివారించడానికి, పేర్ల సమస్యను తగ్గించుకోవడానికి, డాండ్రఫ్ తగ్గించుకోవడానికి ఈ శీకాకాయ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ శీకాకాయ పౌడర్ తయారు చేసుకోవడానికి పావు కేజీ శీకాకాయ తీసుకున్నానండి. చూడండి, శీకాకాయ ఈ విధంగా ఉంటుంది. ఈ శీకాకాయ వాడడం వలన మన జుట్టుకి మంచి కండిషనర్గా పనిచేస్తుందండి. అంటే మన జుట్టు కుంకుడుకాయలు వాడడం వలన కొద్దిగా రఫ్గా అవుతుంది కదండి. అప్పుడు ఈ శీకాకాయ కూడా వాడడం వలన మంచి కండిషనర్గా పనిచేస్తుందండి. వీటిని షాప్ నుండి తెచ్చుకున్న తర్వాత ఎండలో బాగా ఎండబెట్టాలండి. చూడండి, ఈ విధంగా ముట్టుకుంటే విరిగిపోయేలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పావు కేజీ కుంకుడుకాయలు తీసుకున్నానండి. ఈ కుంకుడుకాయలు కొంచెం క్వాలిటీగా ఉన్నవే తీసుకోవాలండి. ఈ కుంకుడుకాయలు వాడడం వలన మన తలలో ఉండే జిడ్డునంతా తీసేస్తుందండి. ఒకవేళ ఎక్కువ జిడ్డు ఉండేవారు ఒకసారి కుంకుడుకాయ రసం రాస్తే జిడ్డు పోనప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా రాయాలండి. ఈ విధంగా నురుగు వచ్చే వరకు రాస్తూ ఉండాలండి. ఎక్కువ జిడ్డు ఉండేవారికి మాత్రమే ఈ విధంగా రాస్తూ ఉండాలి. తలలో జిడ్డు లేని వారికి కుంకుడుకాయ రసం రాయగానే నురుగ వస్తుంది. ఇలాంటి వారు ఒకసారి రాసుకుంటే సరిపోతుందండి. ఈ కుంకుడుకాయల లోపల గింజలు ఉంటాయండి. ఈ గింజలలో ఉండే పప్పును కూడా పౌడర్ చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీటిని ఈ విధంగా చేసి మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతులు చాలా చేదుగా ఉండడం వలన జుట్టులో ఉండే డాండ్రఫ్ను తగ్గించి జుట్టును చాలా సాఫ్ట్గా సిల్కీగా చేస్తుందండి. ఇప్పుడు వీటిని మిక్సీకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఓకేనండి, శీకాకాయ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు బయట దొరికే కొన్ని కెమికల్స్ కలిపిన షాంపూస్ వాడడం వలన ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కొన్ని షాంపూస్ వాడితేనైతే క్యాన్సర్ కూడా వస్తుందండి. అందువలన ఆరోగ్యంగా ఉండడానికి ఈ విధంగా శీకాకాయ పౌడర్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ జుట్టును కూడా కాపాడుకోండి. ఇప్పుడు ఈ శీకాకాయ పౌడర్ని ఏ విధంగా కలుపుకోవాలో చూపించబోతున్నా. 1 స్పూన్ శీకాకాయ పౌడర్ తీసుకొని వేడి వాటర్ తీసుకోవాలండి. బాగా మరిగించిన వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్లా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడి వాటర్ యాడ్ చేయడం వలన 5 మినిట్స్లో శీకాకాయ పౌడర్ రెడీ అవుతుందండి. నార్మల్ వాటర్లో అయితే ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో అయితే 5 మినిట్స్ సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఏ విధంగా తయారైందో చూసారా? ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనిని తల స్నానానికి 10 మినిట్స్ ముందు తలకి పట్టించి స్నానం చేస్తే సరిపోతుందండి. ఒకవేళ ఏదైనా పిప్పి లాంటిది జుట్టుకు పడుతుంది అని అనిపిస్తే దీనిని వడగట్టుకొని వాటర్ని జుట్టుకు పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, శీకాకాయ పౌడర్ రెడీ అయిందండి. మీ జుట్టు కుదుళ్ళని దృఢంగా ఉంచుకోవడానికి, జుట్టుని పొడుగ్గా పెంచుకోవడానికి, తెల్ల జుట్టును రాకుండా నివారించడానికి, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులని రాకుండా నివారించడానికి ఈ విధంగా అమ్మమ్మల కాలం నాటి శీకాకాయ పౌడర్ని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీ వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే, మీకు నచ్చిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.